జబ్బేం కాదు, అది దేవుడు బాగుపరుస్తాడని చెప్పి నమ్మించి నా బిడ్డని ఆడిని ఉడిచి వారం రోజుల తర్వాత మళ్ళీ అయ్యా నేను తీసుకుపోతా రిపోర్ట్లు తీపిచ్చింది ఆపరేషన్ చెప్తా అంటే కానీ కాదు నువ్వు పోవద్దు, అపవాదులు ఉన్నాయి అని చెప్పి నా బిడ్డని ఆడిని ఉడిచి అంటే నెల 40 రోజులు ఆడిన ఉడిచి నా బిడ్డ పాలన ఆడిన తీసింది. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 12th మార్నింగ్ నేను రికార్డ్ చేస్తున్నాను. డిసెంబర్ 12th మార్నింగ్. నిన్న వచ్చేసి డిసెంబర్ 11 నిన్న రాత్రి ఏం జరిగిందనేది నేను ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తాను. నిన్న గీతా జయంతి రోజు కొన్ని ప్రాంతాలలో మనం మీటింగ్స్ ఏర్పాటు చేశాము. అట్లాగే ఒక ప్రాంతంలో మనము మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అసలు ఏం జరిగిందనేది మీకు ఇంకొకసారి చెప్తాను క్లియర్గా. నాకు సపోర్ట్ చేశారు, మొత్తం హిందూ సమాజం మొత్తం నాకు సపోర్ట్ చేశారు. ఇందులో ఒక విచిత్రం జరిగింది. విచిత్రం ఏంటో నేను చెప్తాను కదండి. నేను వెళ్ళిన ఆ గ్రామం మీద నాకు తెలియదు, కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కాదు. నేనెవరో తెలియదు. నేను తెలిసిన వ్యక్తి ఎవరంటే 2-3 గణేష్ గారు, రఘు గారు, ఇంకొకరు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు మాత్రమే నా ఎక్స్కేషన్ ఛానల్ వీడియోలు చూస్తూ ఉంటారు. వాళ్ళది కూడా ఆ ఊరు కాదు, చాలా దూరం, ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు అవతల. ఆ ప్రాంతంలో గీతా జయంతి రోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాం రండి అని చెప్తే కొంతమంది జనాలు వచ్చారు. నేను వెళ్ళాను, కూర్చున్నాను, చెప్తూ ఈ టైటిల్ ఏంటి, ఓ క్రైస్తవుడా మేల్కో. వాళ్ళందరూ కూడా అంతకు 1-2 రోజుల ముందు సెమీ క్రిస్మస్ అదే అంటే నేను ఎక్కడైతే మీటింగ్ పెట్టానో ఆ మీటింగ్ పెట్టిన ప్లేస్లో గుడి దగ్గరే నేను పెట్టుకుంది కూడా గుడిలో. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. మేము గుడిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అదే గుడికి పక్కనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నా దగ్గరికి ఏ జనాలు అయితే వచ్చారో ఆ జనాలందరూ కూడా ఆ సెమీ క్రిస్మస్లో పాల్గొన్న వాళ్ళు, ఆ సెమీ క్రిస్మస్లో వాళ్ళు పాస్టర్ చెప్పింది వినేవాళ్ళు, ఎవ్వరూ ఒక మాట అడ్డం చెప్పలేదు. ఓకేనా, రైట్. నేను వెళ్ళాను, నా హిందుత్వం గురించి కూడా కొన్ని విషయాలు చెప్తూ, మీరు చర్చికి వెళ్తున్నారు, పాస్టర్లు మీ ఇంటికాడికి వచ్చి మా మతంలోకి రండి, మా చర్చికి రమ్మండి అంటున్నారు. కానీ వెళ్ళే ముందు ఒకసారి బైబిల్ క్షుణ్ణంగా పరిచయం, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి బైబిల్ తెలియదు, బైబిల్ ఏముందో కూడా తెలియదు పాపం. బైబిల్ ఏముందో తెలుసుకోండి అని చెప్పేసి నేను ఎక్స్కేషన్ బుక్లెట్లు ఇస్తూ, బైబిల్లో ఎక్కడ యేసుప్రభుని నేను తిట్టలేదు, పాస్టర్లను కూడా నేను ఎక్కువ తిట్టలేదు. పాస్టర్లు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పేసి మన పుస్తకాలు ఇచ్చి మనం అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము. అక్కడ మా మీటింగ్ స్టార్ట్ అయింది. నేను చెప్పింది ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు విన్నారు. విన్న వెంటనే 2 పాస్టర్లు వచ్చారు. అంటే పాస్టర్ గడి ప్లాన్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఈ ఏరియాలో ప్రవీణ్ అంటే ఎవరికి తెలియదు కదా. హిందువులందరూ నిన్న మొన్నటి దాకా నా చర్చిలో సెమీ క్రిస్మస్లో పాల్గొన్న వాళ్ళు కదా, హిందువుల చేత నన్ను కొట్టిద్దామని చెప్పేసి ప్లానింగ్ చేశాడు. అర్థమైందా? వాడికి నేను తెలుసు, నేను నా వీడియోస్ అన్ని చూస్తున్నాడు. కావాలంటే ఒకసారి చిన్న క్లిప్పింగ్ చూడండి. చూసారు కదా, వాడికి ప్రవీణ్ కుమార్ ఎవరో తెలుసు. నేను ఏ ప్రాంతంలో మీటింగ్ పెడితే ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్ల పరిస్థితి ఏమవుతుందో వాడికి ముందే తెలుసు. సో మన ఊర్లో మీటింగ్ పెట్టాడు కదా ప్రవీణ్, నా పరిస్థితి ఏందని చెప్పేసి వాడు ఏమనుకోవడం తెలియదు. కానీ 2-3 వచ్చేసి బండి ఆపేసి స్పీడ్గా దూసుకొని మా మీద గొడవ పడుతున్నారు. మీకు ఆ వీడియోలు కూడా మీరు విజువల్స్ మీకు కూడా మీరు చూసే ఉంటారు. ఇట్లా మా మీద గొడవ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే, ఇతని పేరు గణపతి ఎవరు, నా తమ్ముడు అంటున్నాడు. మా అన్న పేరు గణపతి. గణపతి అంటే వాస్తవంగా ఉండు దైవం పేరు. మేము గణపతిని పిలవట్లేదా? ఏమన్నా మనం ఎంత దేవుడిగా ఉంటాం. గణపతి నా తమ్ముడు అంటే మరి చేసేదా అనొచ్చు కదా, జయబోలో భారత్ మాతాకి జై అనొచ్చు కదా. మరి గణపతి నీ తమ్ముడు అయితే మరి గణపతి వాళ్ళ గుళ్ళో ఇచ్చిన ప్రసాదం మీరు తినొచ్చు కదా. వీళ్ళు నీ చర్చికి వచ్చి నీ చర్చిలో ఉన్న సెమీ క్రిస్మస్లో పాల్గొన్నప్పుడు, మీ చర్చిలో భోజనం పెడితే తినడానికి వచ్చినప్పుడు మరి ఇతనిచ్చే చిన్న ప్రసాదం కూడా మీరు తినాలి కదా. మరి ఎక్కడ సమానత్వం ఉంది? నేను అదే అడిగే వాళ్ళని, అదే ఆలోచించుకుంటా అని చెప్పాను. నేను మీదికి వచ్చి గొడవలని చేస్తాను. అంటే ఇక్కడ పాస్టర్ గారు వేసిన స్కెచ్ ఏంది, ఇక్కడ ఉన్న హిందువులందరినీ నా వైపు తిప్పుకొని ప్రవీణ్ మీదకి బుసిగొలిపి ప్రవీణ్ కొట్టిద్దామని చెప్పేసి వాడు ఫస్ట్ ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ వాడికి ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ అనూహ్యమైనటువంటి రీతిలో ఊహించినటువంటి స్పందన ఏంటంటే, నేను ఎవరో తెలియదు, నా వీడియోస్ తెలియదు, నేను ఏం చేస్తాను కూడా తెలియదు, నేను చెప్పిన మాటలను బట్టి నాకు సపోర్ట్గా మొత్తం వచ్చేసారు. మొత్తం ఆ గ్రామం మొత్తం నాకు సపోర్ట్గా వచ్చేసారు. ఇక్కడ మీరు సెమీ క్రిస్మస్ పెట్టుకున్నప్పుడు మేమేమైనా అభ్యంతరం చెప్పామా, ఇంకా మీరు ఇక్కడ సెమీ క్రిస్మస్ పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ చూడండి. చాలా మంది చాలా
మమ్మల్ని అవమానించారు. ఇప్పుడు మీ క్రిస్టియానిటీ ప్రచారం కూడా ఊర్లో జరుగుతుంది. లేదు మరి లేదు, మీరు గట్టి తీసుకుంటే మేము గట్టి తీసుకుంటాం. చూసారు కదా ఎలాంటి అవేర్నెస్ వచ్చిందంటే, ఇప్పుడు నేను ఈ బుక్లెట్ రాశాను, ఈ బైబిల్లో నేను వక్రీకరించి రాశాను అని మీరు అందరూ అంటున్నారు. మరి ఇది వాళ్ళు చదువుతారు కదా, బైబిల్ రిఫరెన్సే కదా, బైబిల్ ఉంది, ఇవన్నీ బైబిల్లో లేవా? ఇప్పుడు ఈ పుస్తకం మీద డిబేట్కి రమ్మంటే ఒక్కరు కూడా రారు. డిబేట్కి వచ్చేసి నీ రాముడట కృష్ణుడట ఇందులో ఉన్న వాటి గురించి అడగంటారా అంటే మీ ఇందులో లేనివి సంబంధం లేని తీసుకొని వస్తుంటారు. అంటే నాతో డిబేట్ చేసే ధైర్యం లేదు, ఈ పుస్తకం తప్పని చెప్పేసే ధైర్యం మీకు లేదు. మరి నా పుస్తకం పట్టుకుని ఏమంటున్నంటే నేను ఇందులో అంటే యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా రాశానంట. ఒకసారి ఆ క్లిప్పింగ్స్ చూడండి. కాదు, ఈ బైబిల్లో లేవని చెప్పి బైబిల్ ఉన్నాయి ఇదిగోండి, ఇది బైబిల్లో లేవంటే, ఈ బైబిల్లో లేవంటే ఇప్పుడు మీరు ఏం చెప్తా చేస్తా, నేను మీ క్రిస్టియన్ గా మారాలా, ఏం చేయాలి చెప్పండి. బైబిల్ ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? నేను యేసు ప్రభుకి వ్యతిరేకంగా రాశానా, బైబిల్కి వ్యతిరేకంగా రాశానా, క్రైస్తవానికి వ్యతిరేకంగా రాశానా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు కదా ఈ పుస్తకం చదివి. అంటే ఈ పుస్తకం చదివిన వాళ్ళందరూ కూడా అంటే చదవాలా, అంటే బైబిల్ చదవద్దా, అంటే బైబిల్ చదవద్దు అంటున్నావు నువ్వు. బైబిల్ చదవమని నేను చెప్తున్నా. ఇప్పుడు పాస్టర్లు మీ ఇంటికాడికి వచ్చినప్పుడు బైబిల్ ఎవరు తెలుసుకోవాలని చెప్పేసి ఈ పుస్తకం వాళ్ళకి ఇస్తున్నా. వాళ్ళకి రామాయణం ఇవ్వలేదు. ఇంకా మీరు సంతోషించాలి కదా, బైబిల్లో ప్రతి ఒక్క వాక్యము మీకు పరిశుద్ధాత్మతో రాయబడింది, ప్రతి ఒక్క వాక్యము మీకు ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు బైబిల్లో నాకు ఇష్టం వచ్చినట్టు వాక్యాలు తీసుకొని ప్రింటింగ్ చేసి పంచే అధికారం నాకు ఉందా లేదా? ఫస్ట్ సరే అది పక్కన పెట్టండి. నేను ప్రశాంతంగా చెప్తున్నా. నేను అక్కడ ఒక మాట చెప్పాను, ఇది నేను బైబిల్లో లేనివి రాసిన, బైబిల్లో అబద్ధాలు తప్పులు రాసిన, నేను ఇక్కడే మేమంతా క్రిస్టియన్గా మారిపోతామని చెప్పేసి నేను అన్నాను. అలాంటప్పుడు మరి ఈ పుస్తకం చదివి బైబిల్లో లేవు, బైబిల్కి విరుద్ధంగా రాశారని చెప్పేసి మీరు అక్కడే చెప్పచ్చు కదా. అలా చెప్పలేదు. అంటే ఈ పాస్టర్ యొక్క ఇంటెన్సిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ హిందువుల్ని నా మీదికి ఉసిగొలిపి నన్నే కొట్టే విధంగా. అంటే వాడు ఏమనుకున్నాడంటే మేమేమో ఒకే ఊరు వాళ్ళము, మేమంతా ఒకటే ఊరు, ఈ ప్రవీణ్ ఎవరో ఎక్కడి నుంచో వచ్చిండు మనకు తెలియదు, ఇక్కడికి వచ్చిండు, మేము ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే వాళ్ళము, కాబట్టి ఏదైనా మతం సంగతి పక్కన పెట్టి ప్రవీణ్ కొట్టిద్దాము, ప్రవీణ్ ఊరు నుంచి మీటింగ్స్ చెడగొట్టేసి ఇక్కడి నుంచి పంపించేద్దామని చెప్పేసి వాడు మరి ఈ విధంగా ప్లాన్ చేసుకుని వస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎవరో తెలియకపోయినా నేను చెప్పినటువంటి ఆధారాలు, నేను చెప్పినటువంటి మాటలు విని నా వైపు వెంటనే తిరిగారు. అంత మాత్రమే కాదు, నేను మీటింగ్ పెట్టినప్పుడు వచ్చింది ఒక 8 మంది 10 మంది జనాలు అంతే. కానీ ఈ గొడవ జరిగినప్పుడు జయ శ్రీరామ్ అని అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు నాకు సపోర్టింగ్గా. చాలామంది వచ్చేసారు, చాలామంది వచ్చేసి చాలా సేఫ్గా వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ యొక్క పరిమాణాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాడు మళ్ళీ ఆ మీటింగ్స్ పెట్టుకోలేడు, ఇప్పుడు వాడు అక్కడ మతం మార్పిడి చేయలేడు. ఇప్పుడు ఆ ఊరిలో ఉన్న మిగతా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా బయటికి తీసుకురావడానికి మన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తారు ఈ పుస్తకాలు చదివి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మన సక్సెస్, మన ఐడియా, మన భావజాలం కూడా అక్కడికి రీచ్ అయింది. ఒకవేళ నేను ఏం మాట్లాడకుండా మీటింగ్ స్టార్ట్ చేయకుండా ఉంటే నాకు అక్కడ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కాదేమో అనిపించింది. నేను మాట్లాడే మాటలతో నాకు వాళ్ళు ఎమ్మటే నాకు అభిమానులుగా మారి నాకు సపోర్ట్గా ఉన్నారు. ఒకవేళ నేను ఏం మాట్లాడలేదు, మైక్ పట్టుకున్నాను, మేబీ హిందువులు కూడా నా మీద తిరగబడవాలేమో. నాకు కొద్దిసేపు మాట్లాడాను కాబట్టి నా మాటలో నిజాయితీ కనిపించింది కాబట్టి నాకు ఏమంటే సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక అమ్మాయి పాప పేరు హిందూ అనే పాప ఉంది, పాప మైనర్ పాపకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమన్నా కూడా నేను వెళ్ళే నా కారు వరకు కూడా మా శివాలి గారు మా టీం అందరూ కలిసి వచ్చి మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదన్నా అబద్ధం ఉందా? నేను ఏదన్నా ఇది మొత్తం చదువు వెళ్ళిన నీ ఫ్రెండ్స్ ఎవరైతే క్రైస్తవులుగా వెళ్ళారో వాళ్ళు నీ ఫ్రెండ్సే, మీలాగా అక్క చెల్లెలు మేము మంచి స్నేహితులే, తెలియకెళ్ళారు. ఇది మొత్తము కానీ ఒకసారి మొత్తం చదివేవనుకో క్రైస్తవం ఏంది బైబిల్ ఏంది నీకు అర్థమైపోతుంది. ఇది అర్థమైందనుకో నువ్వు వాళ్ళను కూడా ప్రశ్నించి ఈజీగా తీసుకొని వస్తావు. ఓకేనా? సో నేను చెప్పిన వాటిల్లో నువ్వు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఏమైనా ఉన్నాయా చెప్పు. ఉన్నాయా? ఏం లేవు కదా. బైబిల్ చదవమని చెప్పారా? బైబిల్ చదవమని చెప్పారు, చదివితే నేను ఒక మాట్లాడుతున్నానండి ఇక్కడ హిందూ గారి మీద. బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు. దీనికంటే బెటర్గా స్వామి వివేకానంద నీతి సూక్తులు ఉన్నాయా, సుమతి శతకాలు ఉన్నాయా, వేమన పద్యాలు ఉన్నాయా? కంపేర్ చేసుకుంటే నేను తప్పు చెప్పలేదు కదా. ఓకేనా? నువ్వేదైనా 2 మాటలు చెప్పు, పర్లేదు మాట్లాడు. సరే అయితే ధైర్యంగా ప్రశ్నిస్తావు కదా. జెండా ఇది, జై శ్రీరామ్ జెండా ఇది, ఫ్లాగ్ ఏది? ఇదిగో
ఈ ఫ్లాగ్ మీ ఇంటి మీద రెపరెపలాడుతూ ఉండాలి. ఈ జెండా ఉందనుకో వాడు రాడు. ఎవడన్నా వచ్చినానుకో ముందు జెండా చూసి మాట్లాడరాను. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పాస్టర్లకి మనం రెస్పెక్ట్ ఇస్తామా? నరహంతకులు వాళ్ళు. ఇప్పుడే చూసాక ఒక పాప ప్రాణం అయింది, రోగాలు తగ్గిపోతాయి, స్వస్థతలు పోతాయి అని చెప్పేసి నమ్మబలికి తీసుకెళ్లారు కదా. ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచు. మీ అమ్మగారు మీ నాన్నగారు తీసుకోకపోయినా మీరు మాత్రం మీ పిల్లలందరూ కలిసి వారానికి ఒక్కసారైనా కానీ వచ్చి మన రాముల వారికి దండం పెట్టుకొని కాస్త ఇక్కడ ఒక 10 నిమిషాలు మనశ్శాంతిగా గడపండి. ఓకేనా? థ్యాంక్ యూ. వెళ్ళు. ఆ కార్ వరకు వచ్చిన మా పాప, ఆ పాప పేరు ఇందు అనుకుంటా. చాలా కృతజ్ఞతలమ్మ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మేము ఆ కార్ నుంచి మేము ఎందుకు వీళ్ళతో గొడవ అని చెప్పేసి దాదాపుగా ఊరు మొత్తం కూడా క్రైస్తవులు హిందువుల మీదకి పెద్ద గొడవ అయ్యేలా ఉంది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా ఉందని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ నా మీద బాగా కోపం ఉంది. కాబట్టి మేము ఆ ఊరు నుంచి అయితే బయటికి వెళ్ళిపోయాము. కారు కొంచెం వరకు కూడా మా కారు వాడు బాగా అన్ని గమనిస్తూనే ఉన్నాడు. మేము వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా మేము అక్కడే స్టే చేయాల్సింది. రాత్రి సుమారు 10:30-11 అయింది. మేము దీని గురించి ఇంకోసారి డిస్కషన్ పెట్టాము. మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా నేను తీసుకున్నాను. 10:30-11 ఆ సమయంలో మేము అక్కడే డిన్నర్ ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా ఉండింది. అక్కడే మేము స్టే చేద్దాం అనుకున్నాము. కాకపోతే అక్కడ స్టే చేస్తే ఎప్పుడు ఏమైందో తెలియదు. కాబట్టి మళ్ళీ ఎందుకులే ప్రేమ్ గారు, మళ్ళీ వాళ్ళు అసలే నా మీద బాగా పీకల దాకా కోపంగా ఉన్నారు. కాబట్టి ఏం జరిగిందో తెలియదు. కాబట్టి అప్పటికప్పుడు నైటే మేము మిడ్నైట్ 12-1-2 ఆ సమయంలో మేము 40-50 కిలోమీటర్ల అవతల మేము ఇక్కడ విజయనగరం టౌన్కు రావాల్సి వచ్చింది. ఇక్కడ అనుకోకుండా మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ మా సార్ ఒకరు మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు ఆ టైంలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఆ టైంలో కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆ టైంలో కూడా మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిందే. మొత్తం మాకు 2-3 రూములు ఇచ్చారు. చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో కూడా అందరూ స్పందించారు. నీకు ఇక్కడ ఫైనల్గా వచ్చిందంటే అసలు నేను భయపడి పారిపోయానా లేదా అక్కడి నుంచి సేఫ్టీ లేనంటే నేను పాకిస్తాన్లో ఉన్నానా భారతదేశంలో ఉన్నానా నాకు అర్థం కావట్లేదు. హిందువులు మెజారిటీగా ఉన్న ఈ సమయంలో కూడా ఇలా మనం చేయాల్సి వచ్చిందంటే కొన్నిసార్లు పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి ఇది ఒక శుభ పరిమాణము. ఇది చైతన్యం. మనం ఏ చైతన్యం అయితే తీసుకురావాలనుకున్నామో ఆ చైతన్యం మనం ఇక్కడ తీసుకొని వస్తున్నాము అనడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మరిన్ని విషయాలు మరొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.